వాలంటీర్ల జీతాల పెంపుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, పి విశ్వరూప్. వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీసేలా గతంలో చంద్రబాబు మాట్లాడారని, ఇప్పుడు జీతం పెంపు హామీని ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రతిపక్ష నేతలకు వాలంటరీ వ్యవస్థపై సరైన అవగాహన లేదని మంత్రులు విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవసరమైతే 10,000 రూపాయలే కాదు, 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. ఇవాళ 2,60,000 మంది వాలంటీర్స్ ఎవరు? వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్. అటువంటి వాళ్ళకి 5,000 నిరుద్యోగ భృతి వస్తున్నట్టుగా నువ్వు నిరుద్యోగ భృతి అని 1,000 రూపాయలు చొప్పున 2,000కి 1,000 రూపాయలు అని ఆఖరిలో ఒక నెలలో 10,000 మందికి 15,000 మందికి ఇచ్చేసానని చేతులు ఎత్తేసావు. నిన్ను ఎలా నమ్ముతారు ఎవరైనా? మేము అధికారంలోకి వచ్చినట్టు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట మార్చి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక స్థిరమైన అభిప్రాయం లేదు వ్యవస్థ మీద, అవగాహన లేని మాటలు. దాదాపు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అవగాహన లేని విధంగా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గమనిస్తున్నారు. ఏది ఒక స్థిరమైన నిర్ణయం లేదు. అప్పుడే విమర్శిస్తారు, అప్పుడే వాళ్ళతో జతకడతారు. కాబట్టి ఆ మాటలు మేము పట్టించుకోవాల్సిన పని లేదు. వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది,